వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఇక మీరు చేసే సపోర్ట్ ని చూస్తుంటే మాకైతే ఎంత అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎట్లా రుణపడి ఉండాలో ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. మీరు చేసి మంచి మంచి కామెంట్లకు రిప్లై ఇస్తుంటే నాకైతే ఎంత ఆనందంగా అనిపిస్తుంది తెలుసా. ఇట్లా సపోర్ట్ చేయడం ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఎంత ఉంటే మాకు కూడా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ఈ సపోర్ట్ ఎప్పుడు మాపై ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాము. అవునులా మీరు మా వీడియోలకు మస్తు లైక్ ఇస్తారు కాబట్టి ఇంకా లైక్లను చూసి అయితే మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లాంటి లైక్లు వస్తే అంటే లైక్లు ఎంత వస్తే అంతమందికి వీడియో పొందే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా లైక్ ఇవ్వకుండా ఒకరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం పక్కా మర్చిపోకూడదు. సరేనా? సరే కానీ ఇవాళ వీడియో ఏంటంటే ఇక ఇంతకుముందు చేసిన వీడియోలు అయితే పార్ట్ 1 పార్ట్ 2 చేయరు అని అన్నారు కాబట్టి చేసినాం మీకోసము. మీరు చెప్తే చేయకుంటుంటామా? కానీ ఒక అక్క కింద కామెంట్ చేసింది ఏంటంటే, అక్క ఊర్లల్లా ఇంట్లో సామాన్ అయిపోతే పక్కింటికి ఊపి కారం అయ్యి ఉప్పి పసుపు అయిపోయింది, అక్క ఆల మెల్లిగడ్డ అయిపోయింది అని ఊపే పోతుంటారు కదా. ఆ సంభాషణ ఎట్టెట్లుంటది ఊర్లలో కథ చూపి అక్క ప్లీజ్ అని కొంచెం కామెంట్ చేసింది. ఇక అక్క కోసం వీడియో తీసుకొచ్చినాము. మనల్ని చెప్పిన వీడియో తీసుకురాకుంటే మాకు కూడా హ్యాపీగా అనిపించదు, మీకు కూడా అనిపిస్తుంది అరే నేను చెప్పిన వీడియో వేస్తలే రీళ్ళు అని కొంచెం కోపం వస్తుంది కదా. అందుకే ఇట్లా మెల్లమెల్లగా తీసుకొస్తాం, లేట్ అయినా సరే కానీ వీడియో తీసుకురావడం అయితే పక్కా ఉంటది. ఇక చూతుట్లా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది వీడియో. ప్లే చేయకుండా చూద్దాం పదండి. ఓసిరి నా మొగడు చికెన్ తెస్తేనే అన్ని తయారు పెట్టి ఉల్లిగడ్డలు ఇట్లా కోసి పెట్టి అని అన్నది కానీ ఇంట్లో ఇంత సామాన్ లేనట్టుంది. అన్ని డబ్బాలు ఖాళీగానే ఉన్నాయి. పసుపు అయిపోయింది, కారం అయిపోయింది, ఉప్పు అయిపోయింది. ఇప్పుడు దేవాలంటే సామాన్కి పైసలు కావాలి. ఓ అమ్మ 500 పైన అయ్యేటట్టే కానీ ₹1 లేదు. ఏం చేయాలి అర్థమైతే లేదు. చికెన్ తెస్తాడు, ఉత్తగా పోసి వండితే ఎట్లా కమ్మగుంటా అది. ఏం చేయాలి? పెంటమ్మ దగ్గరకు పోయి అని అడుకొస్తాయి. ఏమంటదో పెంటక్క. ఏమనుకునేది ఏంది? అప్పుడు ఒక గిలాస కారం పొడి పోసిన గదే ఈ అక్క అని అడుగుతా. ఇక మీద నేను తల మెల్లిగడ్డ అడుగుతా, పసుపు అడుగుతా. ఇంకా ఇస్తుందో ఇయ్యదో చూస్తా. మరి ఆమెకు అవసరం వచ్చినప్పుడు నేను ఇయ్యలేదా ఎట్లా? పోయి బరాబర్ అడుగుతా ఏమని అనుకోని పెద్ద గిన్నె పట్టుకొని అయితే పోతా. ఒక గిలాసకు 2 గిలాసులు పోయి అక్క ఎన్ని రోజులు అవుతుందని అడుగుతా. ఏమంటదో చూద్దామి. మరి అవసరానికి ఆదుకున్నప్పుడు ఇంకెక్కువనే ఇయ్యాలి మండిస్తప్పుడు. ఓ బక్కమ్మ ఏం అమ్ముతున్నావు? నెత్తిలో గిన్నె పెట్టుకొని తిరుగుతున్నావు. ఏం అమ్ముతున్నావురా? జరుండు తీసుకుంటా. నేనేం అమ్ముతా పోరి, నా దగ్గర ఏముంటాయి అమ్ముతాందుకు. గా పెంటమ్మకు గప్పుడు బదల్లెక్క ఒక గిలాసు కారం పొడి ఇచ్చిన. ఇప్పుడు మా ఇంట్లో తమాం కారం పొడి లేదు, అంత అయిపోయింది. మీ అన్న చికెన్ తెస్తా అన్నాడు. ఇక చికెన్లకు కారం పొడి వేయకుంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఏదామనుకున్నా కానీ కూర కమ్మ కొట్టదురా. ఇక బదలు ఇచ్చినగా మళ్ళా బదలు లెక్క ఇంక గిలాస్ ఇయ్యమంట. ఏమంటదో ఉందా పెంటమ్మ ఇంట్లో? చూసిన వాటిలకించ వచ్చినట్టు ఉందా లేదా అమ్మ? పోయి వస్తా కానీ. ఓ గట్లనా? ఈ ఇంట్లోనే ఉన్నట్టుంది. ఏమో సాయమల్ల కూర్చుంది నేను వస్తప్పుడు గాని. మరి గిలాస కారం పొడికి గంత పెద్ద జబ్బని ఎత్తిన పెట్టుకొని పోతున్నావా అమ్మ? గంత కారం పొడి ఉంటదా ఆమె దగ్గర? వాళ్ళ ఇంట్లోనే 4-5 ఉంటారు. ఇక గాలకే సరిపోదు, నీకేం పోసాయి చెప్పు? గంత పెద్ద జబ్బ పట్టుకపోతున్నావు. ఏ చూసానికే ఇంత పెద్ద గిన్నె కనిపిస్తుందిరా, అంట ఎంత పట్టది. గట్టి అల్లమెల్లగడ అయిపోయింది, పసుపు అయిపోయింది. అడుగుకు ఇంత వేస్తుందేమో అని అడుకొస్తా. అయినాక అవన్నిటి గురించి నీకెందుకు? నువ్వు వేసే పిల్లలకనే అడుగుతున్నావేందమ్మా? నువ్వు పిల్లికి పిచ్చమయ్యేం దాన్ని. ఏంది పిల్లికి పిచ్చమయ్యేం దాన్నా? మరి పిల్లి 2 సార్లు చింతపండుకు వస్తే మరి ఏమని చెప్పినా 2 సార్లు ఇంత అడకపోతే ఇక పిడికడు చింతపండు ఇచ్చిన పచ్చిపులుసు వేస్తే బిడ్డ ఎండాకాలము ఏ కూర నోటికి కొడతలేదంటే 2 సార్లు అడుకొని పోయావు. నీకు యాదికి లేదా? అడగాలంటే నేను అడగకపోతున్నా కానీ ఏ చింతపండుకి ఏం అడుగుతామో. పోతే పోనీ అని ఊపుతా ఉంటే గిట్లా మాట్లాడుతున్నావేంది? ఏది గతి ఉండదు నీ ఇంట్లో కానీ. ఇక మంది ఏమన్నా అంటే ఇంత పడవమ్మా నువ్వు. ఎప్పుడు మందిలో పోయితే తిరిగి తిరిగి ఆడుకొని తిరిగి బతికేదాన్ని నువ్వు. నా మీద అంటున్నావేంది? అయ్యో ఇచ్చినావు బాగా ఇచ్చినావు. ఆ షర్టు నీ మొగడు పెట్టిన షర్టా? నీ మొగడు ఆడ కూలికుండి ఆడ కాపులదంతా తెంపుకొని వచ్చి ఎండబెట్టి కొడితే గది నువ్వు పుణ్యానికి తినుకుంటా నాకు ఇచ్చినవేమో. గాదానికి లెక్క చేస్తున్నావు. నువ్వు కొనుక్కొచ్చి ఇచ్చిన లెక్క మాట్లాడుతున్నావేంటి? అవు మాకు పుణ్యానికి వచ్చిన మరి ఆడికించి ఏరుకొచ్చి ఎండబెట్టి కొట్టి ఇంట్లో పెట్టుకుంటే అది నీకోసం పెట్టినట్ట. ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడినామనుకో బొక్కలు ఇరగొడతా. ముందే బక్కగా ఉన్నావు కానీ పో పెంటమ్మ దగ్గర పోయి అడుకుంటున్నావుగా, అడుకొని తీసుకొని పో. నా మీద బతుకుతావేందే నువ్వు? పని శాత కాదు దాన్ని మాటలేని ఇంత పొడవు కానీ ఏ పని శాత కాదు. కూలికి పోతే ఏమైంది? ఎప్పుడు ఇంట్లో లేవంటావు. ఇంట్లో వంతే సామాన్ అయిపోతాయి, అన్ని అయిపోతాయి. ఇంట్లో వండుకొని బర్రెలే కదా ఇంతే.
మరి అవి తెస్తానికి ఏడికైనా వస్తాయి అమ్మ పైసలు. ఇక గిట్టనే మంది ఇంట్లో పట్టి తిరిగి ఇక పూట కట్టుకుంటారు నువ్వు నీ మొగడు. ఏమో పోవమ్మా, నీతో నీళ్ళొల్లి పెట్టుకుని నా చేత కాదు కానీ పో. ఏ పని మీద పోతున్నావో పో. నీతోని మాట్లాడినది నా బుద్ధి తక్కువైంది గాని. ఏ పో పాస్ మల్లగానా, నీ పని శాత కాని దాంతో ఎవరు మాట్లాడుతుంటే ఏదో పోతున్నావుగా జబ్బ పట్టుకుని ఏమైనా అమ్ముతున్నావేమో కొనుక్కుందాం అనుకున్నా. నువ్వు ఇట్లా అడుగుతాను పోతున్నావని నాకేం తెలుసు. నీ పని మీద నువ్వు ఓ పెంటక్క ఉన్నావా ఇంట్లో? ఏమే పక్కమ్మ, జబ్బా నెత్తి మీద పెట్టుకొని వచ్చినవు, ఏం అమ్ముతున్నవే? కూరగాయల దించు కింద తీసుకుంటా గానీ ఏమేం తెచ్చినావు? తమాం లేవే కూర వండుకుందామంటే. నేనేం అమ్ముతక్క, నేనేమైనా కూరగాయలు పండిస్తున్నానా? మరేంటివే, కొత్త వ్యాపారం పెట్టుకున్నావా ఎట్లా? ఏంటి చూపి. ఏ వ్యాపారం లేదు పాడలేదు గాని మొన్న నీకు ఒకసారి ఒక గిలాస నిండా కారం పొడి పోషిస్తే కదా బదల్ లెక్క, గదే కారం పొడి అడుకుంటాను కానీ వచ్చినక్క. నీ చిత్రం పాడుగాను, నువ్వు గిన్నె తినాడు ఊపుని ఆడదానివేనానే? నీ దగ్గర అడుకొచ్చిన కారం పొడి వారం 10 రోజులకి మళ్ళా నేను మిరపకాయలు పట్టించి 250 రూపాయల లెక్క తీసుకొని పట్టించి నీ గిలాసుని కారం పొడి పోసియలేదానే? మర్చిపోయినావు అప్పుడే? ఓయమ్మా, గిన్నె దినాలు ఊగుట్టేను ఊగిని ఆడదానివేనానే? 10 సార్లు చడవకపోతుంటివా? ఎక్కడ మర్చిపోయినావో నీ మతి పాడుగాను, ఇప్పుడు కారం పొడికొచ్చినావు తల్లి. ఓయ్ అక్క, నేను ధర్మంగా చెప్తున్నా అక్క, నా దగ్గర అడుకున్న కారం పొడి నువ్వు ఇంతవరకు ఇయ్యలేదని నేను మళ్ళీ అడుకుంటాను కానీ వస్తే నువ్వేమో ఇచ్చిన అంటున్నావు. గట్లా అద్రగా నా మాటలు ఎందుకు మాట్లాడతావు అక్క నాతోని? ఓయ్ అమ్మ, గిట్లా ముంచుతో నవ్వని చూడలే తల్లి. నా గిలాస కారం పొడి కాడ అబద్ధాలు ఆడుతున్నావేందమ్మా నువ్వు? ఎక్కడ దాని నువ్వు? నేను ఎవరి దగ్గర బదులు ఆడుకున్నాయి ఎంబటే నేను తెచ్చుకోగానే ఇస్తానే. నీ లెక్క లోపల దాచుకొని లేవని చెప్పే రకం కాదే నేను. నీ చిత్రం పాడుగాను, నేను అబద్ధాలు చెప్తున్నాను ఎట్లా కనిపిస్తున్నదే నీకు? నువ్వేమన్నా అనుకోగాని నేనైతే ధర్మంగా చెప్తున్నా. నా దగ్గర గిలాస కారం పొడి అడుకున్నావు కాబట్టి గిన్ని దినాలు అయింది. 2 గిలాసులు కారం పొడిస్తేనే మంచిది, లేకుంటే చూడు మంచి మర్యాద దక్కదు పెంటమ్మా. ఎక్కడ దాని నువ్వు? నేను ఇచ్చిననే తల్లి, ఇచ్చిన అంటే ఇయ్యలేదంటే నువ్వు ఇయ్యలే ఇస్తే నేను ఎందుకు వచ్చి అడుగుతా, బలిసి అడుగుతానా చెప్పు? నువ్వు బలిసి అడుగుతావో ఎట్లా అడుగుతావో నాకేం సంబంధం గానీ నీ దగ్గర గతి లేకుంటే మంది కళ్ళు మొక్కమన్నా మొక్తావు నువ్వు అప్పటికప్పుడు. అరే పెంటమ్మా, ఈ కారం పొడి కాడ నాకు లొల్లి పెట్టుకునే అవసరం లేదు పెంటమ్మా. నువ్వు ఇయ్యలేదంటే ఇయ్యలేదు, నేను చెప్తుంటే అర్థమైతే లేదా? ఇట్లా అగ్రగణం శాతాలు చేయొద్దు. ఎటుగాక నేను దమాకు తప్పిందా అని ఎప్పుడు గట్లనే చూస్తారు నన్ను. ఇయ్యలేదురా గిలాస కారం పొడి అడుకొని. ఇక దేవేమో ధర్మం గిరం తింటున్నావు కానీ ఇక దేవునికే తెలుసు, నాకే తెలుసు ఇచ్చిన సంగతి ఇయ్యని సంగతి. ఇక నువ్వా ఇచ్చినాక మర్చిపోతున్నావు కానీ ఇక గిలాస కారం పొడి నాకేం వచ్చేది ఉంది, నీకేం పోయేది ఉంది కానీ ఇక అదే పెడతా. ఇక ఒకరికొకరు సాయం చేసుకుంటుంటారు కానీ ఏమో మొత్తం అవసరం రాకుండానే మాట్లాడుతున్నట్టున్నావు అమ్మ నువ్వు. నేను ఇచ్చిననే అంటే ఇయ్యలేదంటావు. ఇక చూసి ఎవరైనా చూసినప్పుడు ఇస్తేనే బాగుండు. నువ్వు ఇసుంటి దాని అని తెలిసి కూడా నేను ఇచ్చిన చూడు, నా బుద్ధి తక్కువ ఇచ్చిన కానీ గిలాస కారం పొడి లేచిందే కూర మటుకు గిత తేజీసపటు. అగో మళ్ళా గిలాస కారం పొడి లేదు గిత తేజిస్తానంటున్నది. నేను ఇచ్చిన బదులు నాకు ఇన్ని రోజులు ఉంచుకున్నావు కాబట్టి డబల్ కి డబల్ ఇయ్యి, లేకపోతే మర్యాద దక్కదు. ఇక్కడ దేవే తల్లి ఇస్తా కానీ నీ సగం దమాకు దాంతో మాట్లాడనీక వర్ణనిక నా శాత కాదు కానీ ఇక్కడదే నా గిలాస కారం పొడిలో ఏమొచ్చేది పోయేది ఉంది కానీ నీతో పెద్ద లొల్లొచ్చి పడ్డది. ఇక్కడదే వేసిస్తా కానీ పొద్దుగా దీంతో లొల్లి పెట్టుకున్నాడు అవుతుంది. ఇవాళ ఎక్కడికి దొరికింది నాకు? ఒకదాన్ని అడుకొస్తే దీని దగ్గర కారం పొడి అమ్మో మళ్ళా మనిషి అడుకొస్తే ఇక నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి తల్లు. ఈ బక్కమ్మ అంటే బక్కమ్మ ఎప్పుడు మంది ఇళ్ళలోనే ఉంటది. దీనికి అన్నంత మంది ఏమనుకుంటున్నారు, కమ్మగా తీయాలి తత పెడితే బాగుండని ఉంటది దాని పానం అంతా. ఇంక ఇప్పుడు ఇచ్చిననే అంటే ఇయ్యలేదని చెడుతూ పడుతుంది. గిలాస కారం పొడిలో నేనే నాకేం చేసేది కానీ ఇక పోస్త పాటు దానికే నా కర్మ నాకే కానీ ఇక బట్టే తీసుకొని పో. ఇక మళ్ళీ వచ్చినామనుకో చూడు చెప్పు తీసుకొని ఇక ఉరికేదాకా కొడితే చెప్తున్నా. మళ్ళీ ఆడుకుంటానికి సిగ్గు కాదని నీకు? ఎప్పుడు మందిలో కొట్టే తిరుగుతావు గిన్నె పట్టుకొని. గిత్త కారం పొడికి ఇంత పెద్ద జబ్బ పట్టుకొచ్చినావు, సిగ్గు లేదా నీకు? అరే నా కారం పొడి నేను ఆడుకుంటానికి నాకెందుకు సిగ్గు, ఇస్తానికి నీకు సిగ్గు ఉండాలి. మళ్ళీ మాట్లాడతావు, ఇక మాట్లాడిన కడికి చాలు కానీ మళ్ళీ వచ్చామనుకో ఇక మంచి మర్యాద కట్టుకో ఇంట్లో చెల్లు. పోతున్నది అమ్మో నీ కాకుంది బంగ్లా. కారం పొడి లేనాడు నా దగ్గర ఆడుకొని ఇప్పుడు రుబాబ్ చేస్తున్నావమ్మా. పోతున్నది తల్లి. ఓసి నీకు కారం పొడి ఒక్కదానికి ఇక గింతలుండైంది దాంతో. ఇక పసుపు లేదు, అల్మెల్లగడ్డ లేదు, ఉప్పు లేదు, ఏది లేదు, నూనె ఇట్లా లేనట్టుంది, అడుగు పట్టినట్టుంది నూనె. ఇవన్నీ ఎవరి దగ్గర ఆడుకొచ్చుకుంది నువ్వు? కొట్లాడు గిట్లాడు గా పెంటామని వేస్తుంది, నాకు ఇంకెవరు వేస్తారు? గా శమంత్ ఉంది, గా శమంత్ అని పోయి అడుగుతా ఏమంటుందో ఏమో పోరి.
ఒకటి రెండు అడుగు తీస్తారేమో కానీ ఓ అమ్మ సామాన్ అంతా నా దగ్గర ఉన్నదమ్మ, నేను కొంటామని ఆ నగలనే అమ్మ సిగ్గుపోతట్టుంది. నా దగ్గరనేమో కొనుక్కుందామంటే ₹1 లేవు పాడయి. ఏం చేదును? ఏమని అనుకోని వాళ్ళకి అవసరం ఉన్నదా నా దగ్గరికి వచ్చి అడుకోరా ఎట్లా? గట్నే అనుకొని పోయి అడుగుతా. ఇక సిగ్గు అనేది లేదు, ఏం లేదు. ఏమనుకున్నా సరే వాళ్ళకి ఇట్లా అవసరం రాదా ఎట్లా? ఇక అందరు ఎప్పుడు ఒకటే తీరుంటారు. ఓ బక్కమ్మ, నెత్తి మీద గన్ని గిన్నెలు పెట్టుకొని పోతున్నావు, ఏం అమ్ముతున్నావురా? ఏం అమ్ముతానని చెప్పంతా నీ దగ్గరికి వస్తున్నా. అసలు ఏం అమ్ముతున్నానంటున్నావు, నా దగ్గరికి వస్తున్నా అంటున్నావు. మరి నా కోసం ఏమైనా తీసుకొస్తున్నావా? గన్ని గిన్నెలల్లో ఏమైనా వెరైటీ చేసినట్టుందిరో బక్కమ్మో. ఏంటివి చూపిద్దురా జరా. ఏం వెరైటీ పో, నా వెరైటీలు వెళ్తుంది ఈడ. నాకు తింటానికి గట్లేదురా నాయన అంటే ఇంకా వెరైటీ చేసుకొని గిన్నెల నిండా పోసుకొని నీకు తీసుకొస్తాను. ఏం లేదు కానీ జరంతా పసుపు అయిపోయింది, జరంతా అల్లం ఎల్లిగడ్డ అయిపోయింది, జరంత ఉప్పు అయిపోయింది, జరంత జీలకర్ర అయిపోయింది అమ్మా. గిత్త గిత్త పెడతాదేమో అని వస్తున్నా నీ దగ్గరికి. ఇంకా పెంటమ్మని అడితే ఓయమ్మలే రుబాబు పడుతుందామే, మస్తు రుబాబు చూపిస్తుంది నా మీద. ఓయమ్మ గతి లేకపోయినట్టే ఉంది దాని ఇంటికి. నేను నిమ్మలమైన మనిషివి, జరం తీస్తావేమో అని వస్తున్నమ్మా. మీ అన్న చికెన్ తెస్తందుకు వేయండు, వంతందుకు తమాం ఏం లేవురా సామాన్, ఇంట్లో అన్ని దగ్గర పడ్డాయి. తెద్దామంటేనేమో ₹1 లేచి ఇట్లా. ఏంటి సామాను నా దగ్గర అడుగుతానికి వస్తున్నావు? ఓయమ్మ పుణ్యానికి గంట సామాను ఎవరైనా పెడతారా? నేనేమన్నా కోమటిదాన్నా? మరి నాకేమన్నా కిరాణా దుకాణం ఉందా? నీకు సిగ్గు అనిపిస్తలేదా? గంట సామాను ఎవరి దగ్గర ఉంటాయని అన్ని గిత గిత అయిపోయినాయి, చెల్లె వేస్తావు అని వస్తున్నా అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కాదు, ₹10 పెడితే చక్కెర వచ్చే, చాపత్తి వచ్చే అవన్నీ తెచ్చుకుంటే కాదా? ఉప్పు ప్యాకెట్ వస్తుంది, పసుపు ప్యాకెట్ వస్తుంది, అల్లం ఎల్లిగడ్డ అంటే వేయకుంటే ఏమవుతుంది? మరి గతి లేనప్పుడు మూసుకొని ఉండాలి, ఎట్లా అట్లా వండుకొని తినాలి. కానీ మందిలో కొంటే ఏందమ్మా తిరుగుడు? నీకు అప్పుడు కాకరకాయలు ఇచ్చిన, ఒక అర్ధ ఒక 2 దోసకాయలు ఇచ్చిన మా పొలంలో అవన్నీ అన్ని ఉత్తగానే వేసిస్తే మళ్ళీ ఎన్నడన్నా యాడ్ చేస్తావా నువ్వు? ఓ చెల్లెకి ఇచ్చిన గపించిన అంటావా? ఓ అమ్మ మొక్కలు చూడనట్టే అక్కడ దిక్కొని మళ్ళీ పోతావు. ఎన్నడన్నా తిన్న రాసేళ్ళని మంకరించిన మొక్కం అనేది తీసుకొని పోతామంటే మళ్ళా పత్తకుండవు. ఇప్పుడేమో పసుపు అయిపోయింది, ఉప్పు అయిపోయింది అని నాయకమర్లు వస్తున్నావు. గన్ని గిన్నెలు పట్టుకొని ఎవరు వస్తుండొచ్చినా సిగ్గు కాకుండా తిరుగుతున్న ఊరంతా. నీకు గిట్లా అడుగుతుంది ఏమిటికి ఏమనిపించదు. పోవే పో, మళ్ళీ గిటెంకాలు వచ్చేవి గిట్లా. ఇగో ఇదే నిల్లయ్యాలంటే మన వీడియో కంటిన్యూషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఒక తమ్ముడు కామెంట్ చేసింది కాబట్టి ఈ వీడియో సింపుల్ గా తీసుకొచ్చినాము. ఇక నచ్చితే పార్ట్ల వైజ్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే మీకోసం పక్కా తీసుకొస్తాము. ఇక మీరు చేసే సపోర్ట్ చేసినట్టయితే మాకైతే ఎట్లా రుణపడి ఉండాలో మీకు అస్సలు అర్థమైతే లేదు. గిట్టని ఎల్లకాలం సపోర్ట్ చేస్తూ ఉండరు. మీ సపోర్ట్ ఎంత ఉంటేనే మాకు కూడా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి సపోర్ట్ చేస్తున్నది. రేపు మరొక మంచి వీడితో రేపు మీ కోసం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి. మీ డ్రీమ్ స్వీట్ భాష.